ఏదో తేడా కొడుతుంది. కాళ్ళకు మెట్టెలు లేవు అంటే ఈవిడ ఖచ్చితంగా నిత్య గారు. మరి మంగా మేడం గారు ఏమైనట్టు? మిమ్మల్ని వదిలేసి నేను ఉండలేను బాబు. ఇంకెప్పుడు అలా చేయకండి. ఎంత భయం వేసిందో తెలుసా? సార్ కార్ని వెనక్కి తిప్పానండి సార్. ఎందుకు చారి? మనం వెంటనే ఇంటికి వెళ్ళాలి సార్. వెనక్కి వెళ్ళమనండి సార్. నువ్వు పోనివయ్యా వెనక్కి. ఈ వెదవకి ఏమైనా డౌట్ వచ్చిందా? ఏమైనా మర్చిపోయావా? ఆయన మనం వెళ్తుంది ఆఫీస్ కాదు కదా. అది కాదు సార్, ముందు మనం ఇంటికి వెళ్దాం సార్. ఎందుకు చారి గారు టెన్షన్ పడుతున్నారు? ఏమీ కాదు, ప్రశాంతంగా ఉండండి. లేదండి, అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి. దాదాపు గుడి దగ్గరికి వచ్చేసింది చారి. దండం పెట్టుకుని వెళ్ళిపోదాం. ప్లీజ్ సార్, నా మాట వినండి సార్. అర్జెంటుగా మనం వెనక్కి వెళ్దాం సార్. ఆయన చెప్తున్నారు కదా చారి గారు, సైలెంట్గా ఉండండి. ఏవండి, గుడి నుంచి అటు నుంచటే మన ఇంటికి వెళ్దామండి. నాకు ఇంట్లో నిద్ర పట్టట్లేదు. పైగా జేజీని అత్తయ్యని చూడాలనిపిస్తోంది. ప్లీజ్ వెళ్దామండి. అలాగే మగ్గ, ముందు గుడికెళ్ళి దేవుడికి దండం పెట్టుకుని ఆ తర్వాత ఇంటికి వెళ్తాం, ఓకేనా? థ్యాంక్స్ అండి. ఇంకా ఏంటండి ఆలోచిస్తున్నారు? నిత్య ఇంట్లోంచి వెళ్ళిపోయింది కదా. అవునండి, ప్రాబ్లం సాల్వ్ అయింది కదా. లేదు, నాకేదో డౌట్గా ఉంది. ఏంటంటే మీ డౌట్? నిత్య అంత ఈజీగా ఇల్లు వదిలి వెళ్ళదు కదా అంటే ఇందాక నుంచి నేను అదే థింక్ చేస్తున్నాను. మంగ నిత్యను ఒప్పించి పంపించిందని చెప్పింది కదండి. నేను చెప్తేనే వినని నిత్య మంగ చెప్తే వింటుందా? ఎస్ అంటే ఇందాక మంగగారి బిహేవియర్లో ఏదో డిఫరెన్స్ కనిపించింది. తన మాటలు కాస్త నిత్యలా అనిపించాయి. అంటే ఏమంటున్నావు రానా నువ్వు? జైతో గుడికి వెళ్ళింది మంగ కాదు నిత్య అంటున్నావా? ఎగ్జాక్ట్లీ కాదు, బట్ రేపు కోర్టుకు వెళ్లాల్సిన మనిషి ఆ టెన్షన్ వదిలేసి ఈరోజు టెంపుల్కి వెళ్తుందా అని. యోర్ రైట్ రానా. ఏంటండి రైట్? మంగకు దైవభక్తి ఎక్కువ అని మీకు తెలుసు కదా. పైగా నిన్నంతా నిత్య జై వల్ల బాధపడింది. కాసేపు నిత్యకు రిలాక్స్ ఇవ్వడానికి జైని మంగ గుడి నెపంతో బయటికి తీసుకెళ్ళి ఉండొచ్చు కదా. నిత్యకి రెస్ట్ ఇవ్వడానికే జైని బయటికి తీసుకువెళ్ళిన మంగ నిత్యని పంపించేశానని ఎందుకు అబద్ధం చెప్తుంది? నిత్య ఇంట్లోంచి వెళ్ళిపోతే జైని మంగ బయటికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు కదా. నో డౌట్ అంటే జైతో బయటకు వెళ్ళింది మంగగారు కాదు, నిత్యే. మరి మంగేవైనట్టు? మంగా 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 మంగా! అమ్మేంటి అరుస్తోంది? ఏదైనా జరగరాంది జరిగిందా? అయ్యో అమ్మా! 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 మంగా! అయ్యో మంగా! అమ్మా! 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 మంగా! అమ్మా!
నువ్విక్కడేం చేస్తున్నావు? అది అమ్మా. నిన్ను ఇందులో ఎవరు లాక్ చేశారు? నిత్యేనా? నిత్యం నన్ను బంధించలేదమ్మా. మరి నీ అంతటి నువ్వే లాక్ అయ్యావా? అసలేం జరిగింది మంగగారు? మీరు లోపల ఉండడం ఏంటి? మీ గెటప్లో నిత్య జైతో బయటకు వెళ్ళడం ఏంటి? ఏం జరిగిందో చెప్పు మంగా. అది అమ్మా. ఆ గంట సేపు నేను నీలా బావతో ఉంటాను. బావని కన్విన్స్ చేసి ఆ ఇంటికి పంపిస్తాను. ఆ తర్వాత తిరిగొచ్చి నిన్ను కూడా పంపిస్తాను. ఒక గంట నాలా నటించి ఆయన ఎలాగైనా ఒప్పించి ఇంటికి పంపిస్తానని నాతో చెప్పి నిత్య వెళ్ళిందమ్మా. బుద్ధుందా నీకు? దాని మాటలు ఎలా నమ్మావే? ఎలా దాన్ని బయటికి పంపించావు? ఏమైందమ్మా? మీరు తప్పు చేశారు మంగగారు. ఆంటీ, మీరు వీళ్ళు చెప్పిన వినని జై నిత్య చెప్తే వింటాడా? పైగా నిత్యను జై గుర్తుపడితే ఎంత రిస్క్? అదే నేను భయపడుతున్నానండి. కానీ నిత్య అంత తేలిగ్గా దొరకదు. నువ్వు నమ్మాల్సింది నిత్య తెలివితేటల్ని కాదు, జై తెలివితేటల్ని. ఆవలిస్తే పేగులు లెక్క పెడతాడు జై. తనతో వచ్చింది నువ్వు కాదు నిత్య అని చిన్న డౌట్ వచ్చినా చాలు, మొత్తం తలకిందులైపోతుంది. ఈ మాట నిత్యతో చెప్పి వద్దన్నానమ్మా. కానీ నిత్య వినలేదు, నన్ను ఒప్పించింది. నువ్వు పిచ్చిదానివి మంగా. ఎవరేది చెప్పినా తేలిగ్గా నమ్మేస్తావు. నిత్య ఎలాంటిదో నీకు తెలీదు. అదేం చేస్తుందో తెలుసా? అది నిన్ను. ఆంటీ, కంట్రోల్ యువర్ సెల్ఫ్ ఆంటీ. పిచ్చిదాన్ని నేను కాదమ్మా. పాపం నిత్యే పిచ్చిది. నేనంటే ప్రాణం దానికి. ఆయనతో వెళ్ళటం ప్రమాదం అని తెలిసినా నా కోసం వెళ్ళింది. నాకీ టెన్షన్ తప్పించడానికే వెళ్ళింది. నువ్వు చెల్లినేమనొద్దమ్మా, అది చాలా మంచిది. చెల్లి కోసం నేను జైలుకి వెళ్ళినా తప్పు లేదు, అసలు ఉరికంబం ఎక్కినా తప్పే లేదు. చాలు ఆపవే. ఆపు, నీకు దండం పెడతాను, ఆపు. ఏమైందమ్మా?
ఇంకొకసారి అది బడాయి మాటలు వాగిని చెప్తా అట్లకడ కాల్చి నోటి మీద వాతలు పెడతా. అప్పటికేది చెప్తూనే ఉంది, మన దగ్గర లేని మనిషి గురించి మాట్లాడడం ఎందుకని హింట్ కూడా ఇచ్చిందండి. మరే మన బుద్ధి గట్టి తిని అడ్డమైన వాగుడంతా అక్కస్తో కక్కేశాం. అమ్మో, సాయంత్రం అది తిరిగి వచ్చాక మనకి చాకిరీ పెట్టడం ఖాయం. వామ్మో, పులి నోట్లో తల పెట్టామేం చెదరిక, పునర్జన్మ లేకుండా చేస్తుందేమో. అవును చంద్రిక, నిత్యతో ఇన్ని రోజులు కలిసి ట్రావెల్ చేశాం కదా, తనతో కలిసి ఎన్నో పాపిష్టి పనులు చేశాం కదా, తను మంగ కాదు నిత్య అని ఎందుకు కనిపెట్టలేకపోయావు? మనిద్దరి సంగతి అట్టుంచండి, స్వరూపుని కనిపెట్టలేకపోయింది. చెయ్యి కనిపెట్టాడంటే నిత్య పరిస్థితి ఏమవుతుందో. పులికి వెళ్లకుండా పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు అంటే సార్ ఏమైనా నిత్య గారిని కనిపెట్టేసినట్టున్నారు. ఎక్కడికి తీసుకొచ్చారేంటండి? మనం రావాల్సిన చోటు ఇదే. రావాల్సిన చోట? అవును. నేను చెప్పింది గుడికి కదండి. అవును. మరి ఇక్కడికెందుకు? అసలు పని ఇక్కడే ఉంది. అసలు పనా? అవును. ఏంటండి ఆ పని? లోపలికెళ్తే నీకే తెలుస్తుంది. నిత్య గారి పని ఫినిష్. పద. ఎస్ సార్.
ఇక్కడ సైన్ చేయండి. సైన్ చేయండి. నిత్య గారు సైన్ చేస్తే మంగా మేడంపై కేసు పోయినట్టే. మేడం గారు బయటపడి నిత్య గారు జైల్లో పడతారు. ఇక్కడి వరకు వచ్చి ఆలోచించడం వేస్ట్. త్వరగా సైన్ చేయి. నీకొచ్చింది 2 రోజులు బేలేమంగా. నువ్వు రోజు స్టేషన్కి వచ్చి రిజిస్టర్లో సైన్ చేయాలని చెప్పారు కదా, మర్చిపోయావా? అసలు విషయం ఇదా? అంటే సారు నిత్య గారిని మంగా గారే అనుకుంటున్నారన్నమాట. సరిపోయింది. త్వరగా సంతకం పెట్టు, గుడికెళ్దాం. ఏంటి, బెయిల్ రద్దై మళ్ళీ జైల్లో పెట్టించడానికి తీసుకొచ్చారనుకుంటున్నావా? ఆంతి చెమటలు బట్టే. ఆ, అదేం లేదండి. తప్పించుకున్నారు నిత్య గారు. మేము వచ్చిన పని అయిపోయింది ఇన్స్పెక్టర్. ఇక మేము వెళ్ళొచ్చా? 1 minute. షూర్ సార్, థ్యాంక్ యూ. మంగా, లెట్స్ గో. మంగా, జేజీ, అత్తయ్య, ఎలా ఉన్నావమ్మా? ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను జేజీ. నీకేం కాలేదు కదమ్మా? ఆయనుండగా నాకేం అవుతుంది అత్తయ్య? పోలీస్ స్టేషన్ నుంచి సరాసరి మన ఇంటికి రాకుండా ఈ ఇంటికి ఎందుకు వచ్చావు మంగా? ఆ, అంటే జేజీ, అది మీ ఇల్లొకటి మా ఇల్లొకటినా బామ్మగారు? అలా అని కాదమ్మా, మంగను పోలీసులు తీసుకువెళ్లేసరికి మేమెంతగానో కంగారు పడ్డాం. కడుపుతో ఉన్న పిల్ల స్టేషన్లో ఎలా ఉంటుందో ఏమో అని బాగా భయపడ్డాం. మంగను వెంటనే ఇంటికి తీసుకొస్తానని చెప్పిన జై సాయంత్రం అయినా చీకటి పడినా కూడా మంగతో ఇంటికి రాకపోయేసరికి కంగారు వచ్చింది. జైకి ఫోన్ చేస్తే ఇక్కడున్నామని చెప్పారు. మంగని చూసి మీరు ఎమోషనల్ అవుతారని, మంగ కూడా ఎమోషన్ అవుతుందని, అది తన హెల్త్కి మంచిది కాదని జై మంగని ఇక్కడికి తీసుకొచ్చాడండి. రేపు కోర్టుకు వెళ్లాలంటే కదమ్మా, ఎలాంటి తీర్పు వస్తుందో ఏమో. ఏం కాదు బామ్మగారు, నేను జై ఉన్నాం కదా, మేం చూసుకుంటాం. కోర్టు గురించి మీరేం వర్రీ అవ్వకండి. మొన్న రాత్రంతా మంగ ఇంట్లోనే ఉంది. చీమకు కూడా హాని చేయని పిల్లపై అబాండాలు మోపి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. మేం మా ఇంటి పరువు గౌరవం గురించి ఆలోచించట్లేదమ్మా, మంగ ఆరోగ్యం గురించే దిగులు పడుతున్నాం. ఎలాంటి పిల్లకు ఎలాంటి కష్టం వచ్చింది? అయ్యో జేజీ, ఎందుకు బాధపడతారు? నాకేం కాదు. ఆయనుండగా నాపై ఈగైనా వాళ్తుందా? దర్జాగా ఉండాల్సిందానమ్మా. స్టేషన్లో సెల్లో ఉన్నావని తలుచుకుంటేనే నా గుండె తరుక్కుపోతోందమ్మా. మీరు కూడా ఏంటత్తయ్యా, బయటకొచ్చేసాను కదా. నువ్వు మా ఇంటి కోడలివి కాదు మంగా, మేం దేవతలా కొలిచే మా ఇంటి ఈలవేలుపువి. నీకేదైనా జరిగితే ఈ ముసలి ప్రాణం తట్టుకోలేదమ్మా, నేను భరించలేదు. అయ్యో జేజీ, ఏంటిది? నాకేమవుతుంది? ఇలా రండి, మీరు రండి.
మంచినీళ్ళు తీసుకురండి. మీరు ఊరుకోండి జడ్జి. మంగకేం కాదమ్మమ్మా, నువ్వెందుకు కంగారు పడతావు? మంచినీళ్ళు తాగు. మీరు నిన్నటి నుంచి ఇక్కడే ఉన్నారు కదా, మాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. జై మీకు చెప్పాడనుకున్నాను చెల్లెమ్మా. ఇంతకీ జై ఎక్కడా?